అమరావతి రాజధానిని కవర్ చేస్తూ హైదరాబాద్ ఇటు చెన్నై వెళ్ళడానికి రైలు మార్గం వేసేందుకు దానికి అవసరమైన భూమి సేకరించేందుకు రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులు భూమి ఇవ్వడానికి ఇప్పటికే ముందుకు వచ్చారు. కొన్ని గ్రామాల రైతులైతే అమరావతి రాజధానికి ఎలాగైతే భూమి సేకరించి మాకు ప్యాకేజ్ ఇచ్చారో అలాగే ఇవ్వండి అని చెప్పేసి అధికారులని మినిస్టర్ నారాయణని కోరారు. అయితే నారాయణ చెప్పినట్టు రైల్వే శాఖ వాళ్ళు వింటారా లేదా అనేది చూడాలి. అయితే తాజాగా కృష్ణా జిల్లాలో కూడా నందిగామ, కంచికచర్ల, వీర్లపాడు మండలాల్లో 297 ఎకరాల భూసేకరణకు దాదాపు 26 కిలోమీటర్లు పెద్దాపురం వరకు తెలంగాణ సరిహద్దు వరకు అక్కడ ఆ రైలు మార్గంలో హైదరాబాద్ వెళ్లే రైలు మార్గంలో కలిపే వరకు రైలు మార్గం నిర్మాణానికి 297 ఎకరాల సేకరణకి రైల్వే శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయగలరు అని. మార్కెట్ రేటు కన్నా కూడా 300% అధికంగా చెల్లించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతుంది. భూసేకరణ చట్టాలు కూడా ఇదే చెప్తా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక 6 నెలల కాలంలోనే భూసేకరణ పూర్తి చేసి టెండర్స్ పిలవబోతా ఉన్నారు. దాదాపు 2600 కోట్ల రూపాయల వ్యయంతో 57 కిలోమీటర్ల లైన్ నంబూరు నుంచి తెలంగాణ సరిహద్దు పెద్దాపురం వరకు ఈ లైన్ 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని విజయవాడ జోనల్ మేనేజర్ స్పష్టంగా చెప్పారు. రాబోయే రోజుల్లో భూసేకరణ మరింత వేగవంతం చేసి అమరావతి రాజధానిలో 8 కీలక ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అమరావతిలో ఒక రైల్వే స్టేషన్ రాబోతా ఉంది. అది ఏ ప్రాంతంలో రాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.